నా ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటాను, దాని ప్రకారం వీలు రాయాలంతే. అంతే కదా? అంతే. చెప్తులేడా చెప్తులే పేరుతో సగా చెప్తాడు. అప్పుడు నేను వెంటనే నువ్వు చెప్పాలా? నేను చెప్పి వాడే చెప్తాను. అమౌంట్ అంతా చెప్తాడు. అమౌంట్ అంతా అదే తాగుదాం పప్పేట. అమౌంట్ అంతా ఆ మాట చెప్పొచ్చు కదా. నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను, దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి. సరే చెప్పు. ఎవరికి? వినగాడు మంచి పిల్లడే. ఎవరు దండ పెట్టుకుంటా? కాగితాలకి కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండ పెట్టుకుంటూ రాస్తాను. పది రోజులు తిరగాల. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీ 10 రోజులు తిరగాల. అయిపోయింది అనుకుంటే నేను ఫస్ట్ అది వచ్చాను. ఇప్పుడే కదా మంచి చూస్తాడు కనుక్కోలేదు. రాజుపోయినా మళ్ళా వస్తుంది. ఫస్ట్ సెకండ్ అయింది. అరుణ్ గారిని తీసుకోరా, క్లోజ్ చేసి నీ చీటి ఫస్ట్. అరుణ్ గారికి 900. ఇప్పుడు నీకు 8 వచ్చింది కదా, నువ్వు 7 కానీ పెట్టు. చూడు బాబు, వినోద్ మాంకాడికి మాత్రం పోవాలరా ఇప్పుడు. గేమ్ ఆపరా, ఏం ఆడతారా? సరేలే కొట్టినండు వినోద్ మా చెప్పకండి ఊరు. నేను ఎప్పుడెప్పుడు రాదురా, ఎన్నిసార్లు పడతాను. ఏమి మరి అదే గుర్తుండదు నీకు. నెంబర్ తీసుకురా, నీకు అర్థం కాదు. నాకు తెలిసి ఏముందో ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఎప్పుడెప్పుడు అంత లేదు, మారింది అదంతా. అది కూడా చెప్తారు. నీకు అర్థం కావడంలా, బాగా ఆలోచించు. అందంగా ఉన్నావులే నువ్వు, నేను మాట్లాడుకోవాలి అందం గురించి. అదే కదా, అది మళ్ళీ ఎవరు బాబాయ్? మన ఇదే కట్టలు గమ్ము నంది పోయకుండా
ఇప్పుడు పై కనిపెట్టాలా ముందుగా ఉంటుంది పడుకోండి బట్ట ఉంటుంది చూడు. అదే నేర్పిస్తారు మీరు చంద్రమామ 5. తెలివంతరాయుడు తెలుసు ఎవరు మామూలు తెలుసు నలుగురు కదా అయిపోయింది ఇప్పుడు. ఒకసారి ఓ, ఇప్పుడు నేను అశోక్ చెప్పాలా? ఎవరు కూడా కనిపించిన చెప్పు, నీకు ఒక్కరికి కనిపించిన వస్తుంది. వినయ్ 6. అమ్మయ్యా బతికించరా నాయన. అదేదానా అన్న చంద్ర ఉంటాడు చూడు. చంద్ర ఎంత అమౌంట్ 700. 700 వేరా చంద్రాకి 800 అయిపోయింది. 700 పడింది. 600 రాయి. 500 600 లేదు ఇక్కడ. రాయన మిస్ అయింటది ఇందాక 600 రాయను అడగాలి. రాయమంటే వరుస రాయితే పేరు కింద రాయడం ఆశం అంటే అర్థం కాదు. ఇప్పుడు ఎవరు కనుక్కోవాలి? 7 కనుక్కోవాలి. కనిపెట్టు. ఎందుకు గుర్తుందిరా నీకు? అదే గమనించాల్సింది. ఇప్పుడు బాబా ఎవరు కనిపెట్టాలా? వినయ్ గారు కనిపెట్టాలా? 8 కనిపెట్టాలి నేను. నీకెందుకు నాకు కనిపిస్తుంది? మీరు అడిగితే ఇందాక. చందుబాయి ఇందాక అడిగింది. నువ్వు అడిగినప్పుడు చెయ్యి తినాను లేదరా నేను మరి వినవలే చందుబాయి ఎందుకు? అదే రౌండ్. ఏం ఫీల్ ఉండదు మామయ్య. కనిపెట్టరా చాలా అయిపోయింది కేశవ్. ఉన్నారు చేతులు ఎత్తారు ఒకసారి. నలుగురు ఉన్నారు కేశవ్. నలుగురు ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా? ఆ వంశకాన్ని ఇందాక మాట్లాడారా? రెండు చెప్పి నువ్వు ఓయమ్మా వినోద్ మామ అల్లుడు నువ్వే. ఆ నవ్వదు కాదు. పోరా రే